హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు షాను 1812. ఏంటి ఎక్కడికి వచ్చేసింది మళ్ళీ అని అనుకుంటున్నారా? ఇంకెక్కడండి, ఆంధ్రాలో ఉన్నటువంటి తలుపులమ్మ తల్లి లావులోకి అన్నమాట అండి. తెలిసిందే కదా, చాలామందికి ఈ టెంపుల్ తెలుసండి. అండ్ అమ్మవారు కూడా చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా ఇయర్స్ నుంచి కూడా అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా అక్కడే కోళ్ళు మేకలు అన్నీ కూడా ఇచ్చి వండుకుని తినేసి వెళ్తారన్నమాట అండి. ఇది ఈవినింగ్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎవరు కూడా కొండ మీద ఎవరు ఉండరండి. యాక్చువల్ చెప్పాలంటే అప్పటికిప్పటికి కూడా చాలా మారిపోయిందండి టెంపుల్ అంతా కూడా. నేను ఒక 9 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట. అప్పటికిప్పటికి కూడా చాలా చేంజ్ అయిపోయింది. అంటే చాలా బాగుండేది అసలు. ఇక్కడ మా తోటి కోడళ్ళు మాల కట్టిందనమాట. 2 మూరలు మాల కడితే 3 మూరలు సాగదీశారు అనమాట. అంతే, అలా ఉంటుంది పువ్వుల మాల అని చెప్తున్నారు అక్కడ. అండ్ అలాగే ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్నామండి. ఫస్ట్ మొక్కు మాదేనమాట. సో ఆడపడుచులు తోటికోడలు అందరూ కలిసి వెళ్ళామండి. అండ్ ఇక్కడ అమ్మవారికి అదే చెట్టు ఉంటుంది కదండి, చెట్టు దగ్గర నైవేద్యం పెట్టుకుంటున్నారు అందరినీ. పైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి కదండి. కోడి గట్రా మొక్కుకోవాలనుకుంటే ఇక్కడే మొక్కుకుంటాం అన్నమాట. అదే ఒకరి తర్వాత ఒకరు అమ్మవారికి కోడి చూపించి ఆ తర్వాత ఒకసారి టెంపుల్కి వెళ్ళేసి వద్దామని మేము అనుకున్నాం అనమాట. పిల్లలు అందరితో కూడా మొక్కించామండి. అమ్మవారికి బాగా అయ్యిందండి, అసలు అనుకోని ప్రయాణం అనమాట. అప్పటికప్పుడు వెళ్ళామండి. చూస్తున్నారు కదా, అందరూ కూడా అప్పుడే స్టార్ట్ చేసేసారు వంటలు. అంటే చాలా బాగుంటుందండి అక్కడ, అసలు ఖాళీ ఉండదు. అంటే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళామండి. అక్కడ చిలుక జ్యోతిష్యాలు అన్నీ చెప్తున్నారు అనమాట. యాక్చువల్గా టెంపుల్ ఇలాగే ఉండేది, బట్ దీని పైనుంచి ఉండేదండి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారనమాట టెంపుల్ అంతా. మాకు తెలియక ఫస్ట్ మేము ఇలా వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ కింద అమ్మవారు అండి ఈమె. అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ కాదండి పక్క నుంచి వెళ్ళాలనుకుంటే టెంపుల్కి వెళ్ళొచ్చు, వేరే వే ఉందని చెప్పేసి. సో అది ఇక్కడ అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా అమ్మవారి దర్శనానికి మెయిన్ టెంపుల్కి కూడా వెళ్ళామండి. ఇది మొత్తం చెట్లు చుట్టూ అసలు అడవిలా ఉంటుందన్నమాట అండి. అమ్మవారు పైన వెలిసింది. ఇక్కడ గుండ్లు గీయించుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వరకు మాత్రమే అమ్మవారు అదే కోళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి, అవి ఎలా అని చెప్పేసి అన్నారంటే ఇక్కడ దండం పెట్టుకొని తర్వాత కోళ్ళని మనం ఇది చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మేకని గట్రా అన్నీ తీసుకుని వెళ్తున్నారు అనమాట అండి. ఇక్కడ అమ్మవారిని చూపిస్తాను, ఒకసారి చూడండి అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి. ఇక్కడ ఈమె కిందన ఉంటుందన్నమాట. ఈవిడ మొక్కుకోవాలి. దాని నెక్స్ట్ మెయిన్ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇప్పుడు స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ చాలా బాగా కడుతున్నారనమాట అండి. మెయిన్ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా కట్టుతున్నారండి. ఒకప్పుడైతే పైనుంచి వాటర్ వస్తూ ఉండేది, స్నానాలు గట్రా అక్కడే చేసేవారు. బట్ ఇప్పుడు అలా ఏం లేనట్లు ఉంది నాకు తెలిసి. ఎవరికాళ్ళు ఇండివిజువల్గా ఇంటి దగ్గర స్నానాలు ఇవన్నీ చేసుకుని బయలుదేరుతున్నారండి. అక్కడ వాటర్ కూడా ఒక చిన్న వే పెట్టాడు అనమాట రావడానికి. ఇంకా అంతకుమించి స్నానం చేసేంత అయితే ఏం లేదన్నమాట అక్కడ. బట్ అప్పుడు మా చిన్నప్పుడు గట్రా అయితే అలా ఉండేది కాదు. ఇక్కడ ఏంటంటే చీరలు ఇవన్నీ ఇస్తున్నారండి. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వంటలు ప్రారంభించామండి. బిర్యానీ చేసాము. నెక్స్ట్ అలాగే గ్రేవీ చేస్తున్నామండి, చికెన్ గ్రేవీ. నాటుకోడి కదండి, టైం పడుతుందని చెప్పేసి. అండ్ అలాగే ఇక్కడ అందరూ కూడా హెల్ప్ చేసుకుంటున్నాము ఒకరికొకరు. ఇంకా కొంచెం ఓ పక్కన వంటలు వండుతుంటే వాళ్ళు కూర్చుని పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి ఆడుకుంటూ కూడా. చాలా బాగా అనిపించిందండి. ఒక 45 మినిట్స్లో మా వంట అంతా అయిపోయింది. ఇక్కడే పుల్లలు ఇవన్నీ అమ్ముతారనమాట. 600 తీసుకుంటున్నారండి పుల్లలు అమ్మి కోడిని చేసేవడానికి. అండ్ అలాగే వాటర్ 2 బిందులు 2 బిందులతో మనకి వాటర్ కూడా ఇచ్చారనమాట వాళ్ళే. ఇక్కడ మేము చెప్తున్నాను, అందరూ చూడండి ఒకసారి ఈ వీడియో గురించి అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత మేము భోజనాలు స్టార్ట్ చేస్తామండి. ఇంకా తినేసిన వెంటనే చూసారు కదండి, పిల్లలు ఫస్ట్ చెప్తున్నాను నేను తినేమని చూసి. సో పిల్లలు అయితే వాళ్ళు ఫినిష్ చేసేసారన్నమాట అండి.